మరణాత మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి సుఖోపవాసాలను 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం చదువుకోవాలి, ఎందుకంటే వాక్య భాగము కాబట్టి. ప్రియ సహోదరులారా, మరి యాక్చువల్గా ఈరోజు ఈ దినము 20వ దినము. అయితే దైవజనులు తండ్రిగా దేవదాసాయి గారు వాక్య అంశమును తెలియజేస్తూ నిర్గమకాండములోని సన్నిధి ఏంటండి, నిర్గమకాండములోని సన్నిధి అనే అంశం మీద దైవజనులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పొద ఉన్నది, ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తూ ఉన్నవి. ఏమన్నారండి దైవజనులు? ఒక పొద ఉన్నది, ఆ పొదలో అగ్ని ఎలా కనబడతా ఉన్నది? నాలుకల వలె కనబడతా ఉన్నది. ప్రియ సహోదరులారా, అందులో ప్రభు ఉన్నాడు, అక్కడ మోషే గారు కూడా ఉన్నారు. దేవుడు మోషేతో మాట్లాడినాడు. చూసారా, దేవుడంట మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు, మోషే గారేమో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, పొద కనపడుతున్నది, పొద అగ్ని నాలుకలు వెలే వస్తూ ఉన్నవి. ఆ పొదలో ప్రభు ఉన్నారు, ప్రభు మోషేతో మాట్లాడుతున్నారు, మోషే గారు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమని? నేను నీకు చూపించే దేశము వెళ్ళమని అబ్రాహాముతో అనగా, వెంటనే దేవుని మాట ప్రకారం ఆయన వెళ్ళిపోయాడు. ఎవరండి? అబ్రాహాం గారు. ఇక్కడ మోషే గారు అయితే ప్రియ సహోదరులారా ఏమంటా ఉన్నాడు ఆయన? ఇక్కడ దేవుడు మోషేకు ఐగుప్తు వెళ్ళమంటే నీవెవరినైనా పంపుకోను, మంచి కుర్రోళ్ళు ఉంటారు, చక్కగాను చాకులాగా ఉంటారు, లంకిలు ఎట్నోళ్ళు, అలాంటి కుర్రోళ్ళని ఎవరినైనా ఐగుప్తు పంపుకోగాని నేను మాత్రం ఐగుప్తు వెళ్ళను. అవండి, మంచి చాకుల కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళని పంపు పొరుగు గారి దగ్గరికి. చక్కగా వారైతే ఇశ్రాయేల్ సైన్యాన్ని ఒక్క నిమిషంలో విడిపించేస్తారు. నేనైతే ఐగుప్తు వెళ్ళలేను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అని మోషే గారు ఏం చేస్తున్నాడు? చాకులు చెప్తా ఉన్నాడు ప్రభుకి. ఎవరని చెప్తారు అలాగే అసలు? దేని బిడ్డలారా, ఏమంటున్నాడు? నేను నత్తివాడును. ఏమంటున్నాడు ఆయన? నేను నత్తివాడును కూడా, అందులో నేను మాట్లాడలేను, నాకు నోట్లో మాటలు లేవు. ఏమండి దీని బిడ్డలారా, ఎవరైనా చాకులు లాంటి ఉన్న కుర్రోళ్ళు ఉంటారు, చక్కగా లంకిలు గట్ట బాగా ఎడితే ఆ రాజు కూడా బాగా వింటాడు. అలాంటి కుర్రోళ్ళని పంపించు ప్రభువా, నేనైతే వెళ్ళలేను, నేను నత్తోని, మాటే రాదు నాకు, నేను పొరవ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాను? ఏమండి, నేను పొరవ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాను? నాకు ఎట్టక ప్రభువా ఈ సిస్టం, నువ్వు ఎవరినైనా పంపించుకో. ఏమండి, నువ్వు ఎవరినైనా పంపించుకో, కానీ నాకు ఇలాంటి సిస్టం నాకు పెట్టక ప్రభువా, నన్ను క్షమించి ఇంకా నన్ను విడిచిపెట్టు అని మోషే గారు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. చూసారా దాని బిడ్డలారా, చూసారా? ఎవరో లేరు నాకు, నేను ఒంటరి వాడినే. అయితేనో రాజు దగ్గరికి వెళ్ళమంటే నేను ఎక్కడ వెళ్ళను ప్రభువా. ఏమండి, రాజు దగ్గరికి వెళ్ళమంటే నేను ఎక్కడ వెళ్ళను, నేను వెళ్ళలేను ప్రభువా అక్కడికి. ఎవరినైనా పంపించు, వాళ్ళైతే వెంటనే కాళ్ళ మీద పడిపోతారు. ఏమండి, ఎవరినైనా పంపించు, వెంటనే కాళ్ళ మీద పడిపోయి మా జనాన్ని మాకు ఇప్పించేయండి ప్రభువా, లేదా అభిషేకం ఆపించేయండి ప్రభువా అని పొరోని వేడుకుంటారు. ఏమండి, జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ మోషే గారు ఆయన చేసిన పని గురించి ఐగుప్తుని వెళ్ళనంటూ ఉన్నాడు ఆయన, వెళ్ళనంటూ ఉన్నాడు ఆయన. అందుకే ప్రభు అక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు, ప్రభు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమని? ఈ పొదస్థలము పరిశుద్ధ స్థలము, ఈ పొదస్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ చెప్పులు తీసివేయము అని ప్రభు చెప్తా ఉన్నారు మోషే గారితో. ఏమంటా ఉన్నారండి? ఇది పరిశుద్ధ స్థలము కనుక నువ్వు వేసుకున్నా చూసావా కాళ్ళకు చెప్పులు, బూట్లు, అవి అక్కడ విడిచిపెట్టి ఈ స్థలానికి రా నువ్వు అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, ఈ కాలంలో బూట్లు వేసుకుని ఎక్కేస్తున్నారు, చెప్పులు వేసుకుని ఎక్కేస్తున్నారు స్టేజీలు. అండి, స్టేజ్ మీదకి చెప్పులు వేసుకుని ఎక్కేస్తున్నారు, బూట్లు వేసుకుని ఎక్కేస్తున్నారు, చితక మతక తొక్కుంటా పోతా ఉన్నారు.
దేని బిడ్డలారా, ఇది క్రమము కాదని నేను చెప్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం గమనించినప్పుడు దేని బిడ్డలారా, ప్రభు చెప్తున్నారు మోషే గారితో, నీ కాళ్ళకున్న చెప్పులు అక్కడ విడిచిపెట్టిన ఆయన, నీ కాళ్ళకున్న చెప్పులను అక్కడ విడిచిపెట్టి ఈ పరిశుద్ధ స్థలానికి రా అని ప్రభు చెప్తా ఉన్నారు. అయితే మోషే దేవుని ఎదిరించి ఏమన్నాను, బాగానే గాని పొద దగ్గర దేవుని చూచినైనా, చూసారా ఎంత ధన్యత మోషే గారికి. దైవజనులు అంటున్నారు, దేని బిడ్డలారా, ప్రభుని చూశారంట మోషే గారు. ఉన్నదా మరి అలాంటి స్థితి మనకి? ఏమండి, ఎవరైనా దేవుని వాక్యం చెప్తే వాళ్ళకి బడి గోలెడతామా? మనం చెప్పలేము వాక్యము. ఎవరన్నా చెప్తే వాడికి బడి ఏం చేస్తున్నాం? మనము ఏడుస్తున్నాము, కళ్ళం కొట్టేట్టుకుని. ఒక విధంగా చెప్పాలంటే మనం దేవుని వాక్యం చెప్పలేము, చెప్పేవాడి వైపు చూసేమో ప్రియ సహోదరులరా ఏడుపు 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 ఏడుపు. ఎందుకో ఏడుపు అర్థం అవుతలేదు. దేవుని వాక్యం నువ్వు బోధించు, బలముగా బోధించు, పెద్ద నాయకుడు అయిపోతావు, అధికారి అయిపోతావు. ఏమండి, అంతే కదా. దేవుని వాక్యం బోధిస్తే అధికారి అయిపోతావు. దేని పెట్టలేరా, ఒక అప్పుడు వాళ్ళ అమ్మ అలాగే ఎమ్మెల్యే చదివిచ్చేస్తానంది కుర్రోళ్ళని. ఎమ్మెల్యే ఎవరైనా చదివిస్తారా? ఏమండి, ఎమ్మెల్యే చదివిస్తారా? దేని పెట్టలేరా, ఏదైనా చదువు అంటే చదువుకోవచ్చు, బిఏ ఎంబీఏ ఇలాగా ఎల్ఎల్బి అని ప్రియ సహోదరులు ఇంకా అనేకమైన ఉంటాయి స్టడీలు. అవి చదివి ఎమ్మెల్యే చదివిచ్చేస్తానంది. ఎంత తెలుగు చూసారా? దేని పెట్టలేరా, ఇలాంటి అతి తెలుగు వల్ల ఎదటోడు తప్పు చేస్తున్నాడు అనుకుంటాం. మనం తప్పు అంతా మనలో పెట్టుకుని ఏమండి ఎదటోడు తప్పు చేస్తాడేమనుకుంటాం. అందుకే ఇక్కడ దైవజనులు అంటా ఉన్నారు, మోషే గారు దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిని చూస్తూ ఉన్నాడు, ఆయన దేవుని మాటలు వింటా ఉన్నాడండి. ఎంత ధన్యత, ఎంత ధన్యత అని దైవజనులు దేవదాసయ్య గారు చెప్తా ఉన్నారండి. మోషే గారిని ఎంత ధన్యత, దేవుని చూడటం అంటే మాటలా, దేవుని మాటలు వినటం అంటే మాటలా. మీరు మనం ఎలా మాట్లాడుకుంటున్నామండి, అలా మాట్లాడుకుంటా ఉన్నారండి. ప్రియ సహోదరులారా గమనించండి, దేవుని వాక్యాన్ని నలుగురికి మనం అందించాలి, మన సువార్త ప్రకటించాలి, నలుగురిని కూడా దీని బిడ్డలారా ఒక మంచి మార్గంలో మనం నడిపించాలి. కానీ ప్రియ సహోదరులారా మనం నడిపించాలేము, చెయ్యలేము, కానీ ఏం చేస్తాం? చెప్పేవాడిని చూసి ఏడుస్తూ ఉంటాము. ఇది చాలా తప్పు అండి. ఏమండి, ఇది చాలా తప్పు. నువ్వు చెప్పలేవు, ఎదుటివాడిని చెప్పలేవు. దీని బిడ్డలారా అంటే నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసుని ఎలా తీయగలదు? నీ కంట్లో ఉన్న దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలమే పెద్దదే. నీ కంట్లో దూలం పెట్టుకున్నావు, ఎదుటివాడి కంట్లో నలుసుని ఎలా తీస్తాం? అసలు తీయలేము. కాబట్టి నువ్వు చెప్పలేవు, ఎదుటివాడికి చెప్తే ఏడుపు మానలేవు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ, దేవుని ఎదిరించే ఈ మురాబి, అండి దేవుని ఎదిరించి మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. దేవుని మాటలు వింటున్నాడు, దేవుని స్వరం వింటా ఉన్నాడు, దేవుని చూస్తూ ఉన్నాడు. దీని బిడ్డలారా చక్కగా ఏదో మనిషి మాట్లాడుకుంటున్నారండి. ఎంత ధన్యత వచ్చింది. దేవుని సన్నిధి వల్లనే ధన్యత వచ్చినది అన్నారు దైవజనులు. ఏమన్నారు? దేవుని సన్నిధి వల్ల ధన్యత వచ్చినది. సన్నిధి వల్లనే చివరకు దేవుని మాట విన్నాడు ఆయన. సన్నిధి వల్లనే చివరికి ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. సన్నిధి చేస్తున్నా, మరి సన్నిధి చేస్తున్నామా? ప్రియ సహోదరులారా సన్నిధి చేస్తే దేని బిడ్డలారా పెర్ఫెక్ట్గా ఉన్న సన్నిధి పొరుల్ని ఏర్పరచుకోవాలి. దేని బిడ్డలారా సన్నిధి చేస్తే దేవునితో సహవాసం కలిగిన బిడ్డలను ఏర్పరచుకోవాలి. కానీ వాళ్ళకంట ముందు మనమే నవ్వేయకూడదు. ఏమండి, వాళ్ళే కోంతరం అవుతే మనకు ఇంకో కాంతరం అవ్వకూడదు. సన్నిధిలో ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు వెళ్ళా భయభక్తులుగా ఉండాలి. సన్నిధి దగ్గరికి వెళ్తే మోషే గారు ఏమన్నారు? పరిశుద్ధ స్థలం నీ చెప్పులు విడిచిపెట్టే రమ్మన్నారు. అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు, ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు, గొర్రెలు కాయటకు వెళితే దేవుని సన్నిధి వచ్చిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన దేవుని సన్నిధికి వెళ్ళలేదు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు ఈయన. ఆ సన్నిధే ఈయన దగ్గరికి వచ్చింది. చూసారా ఉన్నదా మరి అలాగా?
అండ్ సన్నిధి స్త్రీల కోసం దేని బిడ్డలారా గొడవలు పెట్టేసుకుంటుంటారు కొన్ని దిక్కున. ప్రార్థన ఉండదు ఇంతకనే అక్కడ. దేని బిడ్డలారా గ్రూపులు ఎందుకు? ఎన్ని గ్రూపులు ఉంటే సుఖం ఏముంది సన్నిధి స్త్రీల కోసం? అండి ఎన్ని గ్రూపులు ఉంటే సుఖం ఏంది సరైన ఆత్మీయత లేకపోతే? దేని బిడ్డలారా వాళ్ళ సన్నిధి స్త్రీలు అయిపోయి మేము సన్నిధి స్త్రీలు ఎందుకు? సన్నిధి స్త్రీ ఎందుకు? నీలో సరైన మార్గం లేదు, సరైన విశ్వాసం లేదు, సరైన పట్టుదల లేదు, సరైన ప్రార్థన లేదు, సరైన పాట లేదు, సరైన వాక్యం లేదు, ఏమీ లేదు. దేని బిడ్డలారా ఏముందని? సన్నిధి స్త్రీ దేవుని ఏర్పాటు ఉండాలి. దేని బిడ్డలారా దేవుని ఏర్పాటు ఉండాలి. అన్నీ ఉన్నా దేవుణ్ణి కలిగి ఉండలేదు. కానీ సన్నిధి స్త్రీలు అంటే పరిగెట్టేస్తున్నారు. దేని బిడ్డలా చాలా భయంగా ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి, జాగ్రత్త. మరి సన్నిధి స్త్రీ అని చెప్పేసి పొళ్ళుకి ఎత్తే కుదరదండి ఏమండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు సన్నిధి చేస్తే సన్నిధి చేయాలి, కానీ రెండు పనులు చేయకూడదు. దేని బిడ్డలారా డ్యూటీలో ఉంటూ సన్నిధి చేయకూడదు. నువ్వు సన్నిధికి వెళ్తావా, సన్నిధికి వెళ్ళి లేదా ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాత్రం ఎంచుకుని ఇంటికి పోతావా? ఇది సన్నిధి నీకు ఎవరైనా చెప్పారు? అసలు మీకు చెప్పారు ఎవరైనా? నీ పని డ్యూటీ చక్కబెట్టుకుంటూ వచ్చి అందులో కూర్చో సన్నిధిలో కూర్చోపోతే ప్రార్థన అయిపోద్దా? దేవుని మోసం చేసినట్టు అవుతుంది. నువ్వు దేని బిడ్డలారా దేవుని మోసం చేసినట్టు అవుతుంది. మనం చేస్తే సన్నిధి క్రమంగా చేయాలి. లేదని చేయలేదో పక్క వెళ్ళిపో, ఇంకొకరు చేసుకుంటారు, ఇంకొకరు పెట్టుకుంటారు. ఏమంటే అంతే కదా. నువ్వు సన్నిధి చేయబోతే పక్క వెళ్ళిపో, వేరే వాళ్ళు పెట్టుకుంటారు ప్రార్థన పనులు ఎవరినైనా. కాబట్టి అంతే. కానీ దేని బిడ్డలారా అక్కడ డ్యూటీ పోకూడదు, ఇక్కడ సన్నిధి పోకూడదు. అలాగే ఎప్పుడు కూడా రెండు వద్దు. ఒక పడం మీద ఇయ్యాల కాలు, రెండు పడవల మీద ఎత్తు మధ్యలో పడిపోతావు. నువ్వు అంత ప్రార్థన పరురాలు కాదు, ప్రార్థన పరుడు కాదు. కాబట్టి సన్నిధి చేసేవారు ఎవరైనా చాలా జాగ్రత్తగా. దేని బిడ్డలారా అందుకే మోషే గ్రామం చెప్పులు విడిచిపెట్టి రా ఇక్కడికి, నీ చెప్పులు విడిచిపెట్టి రా ఇక్కడికి అని చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే దేని బిడ్డలారా మోషే గారు గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు, సన్నిధి ఆయన దగ్గరికి వచ్చింది. అలా రావాలా? సన్నిధి స్త్రీ ఉంటాను నన్ను ఎట్లేదు కోపం ఇచ్చేస్తాం కాదు. సన్నిధి స్త్రీ ఉంటాను నన్ను పెట్టలేదు అని గొడవలకు గందరగోళాలు కాదు. దేని బిడ్డలా చీరలు కొనేసుకుని ఇంకొకరు పెట్టేస్తాం కాదు. అండి నచ్చిన పెట్టుకుంటాం కాదు. అక్కడ ప్రార్థనా పరులు ఉండాలి. ప్రార్థన చేసి ఎవరిని పెట్టమంటారో వారిని పెట్టాలి. ప్రార్థనా పరులు ఉండాలి. ఎవరిని పెట్టమంటారో వారిని పెట్టాలి. ప్రార్థన చేసి కనుక్కోవాలి. నువ్వు చీర అన్ని కొనేసుకుని దేని బిడ్డలారా వచ్చేయని చెప్పేసి దేని మీద మీరు ప్రేరేపణ రాలేదని మరి మొన్న ఎలాగ వచ్చింది చీర కొనక ముందు ప్రేరేపణ, అప్పుడు ఎలా రాలేదు మరి ఇంకొకరు పెట్టేస్తాం. ఇలాంటిది ఇవన్నీ మంచియా? ఏమండి ఇవన్నీ మంచియా? ప్రియ సహోదరులారా మరి ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైతే పెర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు, ఎవరైతే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనము ప్రియ సహోదరులారా మోషే గారు దగ్గరకు ఎలాగైతే సన్నిధి వచ్చిందో మన దగ్గరికి రావాలి. వీళ్ళంతా కూడా పోళ్ళు ఇలా పట్టుకుని పోళ్ళు ఇంకా సన్నిధి ఎప్పుడు చేస్తున్నారు అండి? అంత పెర్ఫెక్ట్గా నోట్లోంచి మాటలు జాగ్రత్తగా రావాలి. నోట్లోంచి మాటలు జాగ్రత్తగా రావాలి సన్నిధి స్త్రీలు అంటేనే. దేని బిడ్డలారా సన్నిధి స్త్రీలు అంటే నోట్లోంచి మాటలు చాలా భయముగా భక్తిగా ఉండాలండి. మన ఇష్టసరంగా మాట్లాడేస్తాం కాదు. దేని బిడ్డలారా కాబట్టి అందరూ ఉన్నారు నేను సన్నిధి స్త్రీ లైన్లో పోతే తెలచీర కొట్టుకుని కుదరదండి. ఇక్కడ దేని బిడ్డలారా అలా పెట్టకూడదండి. దేవుడికి అవమానం అండి. అక్కడ సన్నిధి స్త్రీ బాగా ఉంటాయి, ఇంటికి వచ్చాక ఇష్టసరంగా లంకులు గందరగోళాలు ఇలాగైతే సన్నిధి స్త్రీ తప్పు కాదు. అయ్యగారికి అవమానం రాదు ఏమండి, అయ్యగారికి అవమానం రాదా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి మనము ఉండాలి సన్నిధి అంటే. అందుకే దైవజనులు అన్నారు నిర్గమకాండములో సన్నిధి. మన అంశం ఏంటి? నిర్గమకాండములో సన్నిధి. దీని బిడ్డలారా ఇలాగ ఉన్నట్టు మాట్లాడితే సంఘాల్లో ఒక్కరు కూడా ఉండరండి. ఏమండి సంఘాల్లో సంఘం ఉండదు, ఇంకా ఎవరు ఉండరు. ఇంకా ఉన్నది ఇలాగ ఉన్నట్టు మాట్లాడతానని చెప్పి దేని బిడ్డలారా సేవకుడు కానీ పాస్టర్ గారు ఉంటారు. కొంతమంది సేవకుడు కానీ పాస్టర్ గారులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారమ్మా రారేమో అని ఏం చేస్తారో వాళ్ళని ఒత్తుదా ఉంటారనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో చక్కగా మాట్లాడుకుంటాం. దేని బిడ్డలారా వాళ్ళకి ఇష్టం లేని పక్క నుంచి పోతాం మనం. ఏమంటే ఇలాంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అందరూ కాదు కానీ కొందరు సేవకుడు కానీ పాస్టర్లు ఉన్నారు చాలా మంది. దేని బిడ్డలారా కాబట్టి ఇశ్రాయేలు సైన్యము అమాలేకీయులతో యుద్ధం చేసింది. అలాగే మనము యుద్ధం చేయాలి. ఎవరితో? సాతానుగాడితో చేయాలి. దేని బిడ్డలారా సాతానుగాడితో యుద్ధం చేయాలి. సాతానుగాడు అంటే ఎవడో దేవుడి మాట వినకుండా ఉన్నవాడు. సాతానుగాడు అంటే ఎవడో దేవుడు మాట వినకుండా ఉన్నవాడు. దేవుడు సొమ్ము తింటా ఏమండి దేవుడి మాట వినకుండా నీ ఇష్టసరిగా నువ్వు ఉంటూ నీకు నచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసి నీకు నచ్చిన వాళ్ళు ప్రార్థన చేయక దేని బిడ్డలారా కానుకలు ఇచ్చుకుని కానుకలు కొగులాగా ఇలాంటి వారు సాతానుగాడు.
ఆ మనగాళ్ళు అలాంటి వాడు అనమాట. ఇలాంటి వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? కాబట్టి మనము ఏం చేయాలి? అలాంటి వాళ్ళతో చేయాలి యుద్ధం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవదాసయ్య గారు మాటలు చెప్పాలి. ఏదో నచ్చినప్పుడు చెప్తూ నచ్చినప్పుడు మానేత్తం కాదు. ఎనీ టైం ఎత్తి చూపించాలి అయ్య గారిని. బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ బయలుపరిచిన వ్యవస్థాపకులు కాబట్టి ఆయన ఎత్తి చూపించాలి. ఇష్టం ఉంటే మాట్లాడతాం, కష్టమైతే మానేస్తాం. అలాగ ఉండకూడదు. అందుకు దైవజనులంటా ఉన్నారు. ఒకదానికి పోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళారా, దొరికేదే దొరుకును. ఎలాంటి వారైనా, ఎలాంటి దుర్మార్గులైనా దేవుని సన్నిధికి వస్తే దొరికేదే దొరుకుతుందట. ఏదైనా ఒక రక్షణ మార్గం దొరికి ఒక మంచి మార్గంలో నడితే దుర్మార్గుడు ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి? ఒక దుర్మార్గుడు ఒక రక్షణ మార్గంలో నడిస్తే దానికి మించింది ఏముంటుంది మనకి? అందుకే ఎంత ఎలాంటి వాడైనా దేవుని సన్నిధికి వెళ్తే దొరికేదే దొరుకుతుందంట. అందుకే దైవజనులు అంటున్నారు, 1 గద్దింపులు, 2 వర్తమానము, 3 అద్భుతములు, 4 ధైర్యము, 5 సేవ, 6 ఆదరణ. 1 గద్దింపులు, 2 వర్తమానము, 3 అద్భుతములు, 4 ధైర్యము, 5 సేవ, 6 ఆదరణ. ఈ మొదలైనవి దొరుకుతుంది అన్నమాట మన దైవ సన్నిధికి వెళితే. ఎప్పుడైనా దొరికాయా? వెళ్ళిన బిడ్డలారా, దైవ సన్నిధికి వెళ్ళిన దైవ బిడ్డలారా, సన్ని స్త్రీలారా, సన్నిధి పొరులారా, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా ఈ 6 మీకు దొరికాయా? గద్దింపు, వర్తమానము, అద్భుతములు, ధైర్యము, సేవ, ఆదరణ. ఇవి మనకి దొరికేటట్టు మనం చేసుకోవాలి. దైవ సన్నిధిలోకి వెళ్ళి అంత పెర్ఫెక్ట్గా ఉండాలండి, అంత ఖచ్చితంగా ఉండాలండి. అందుకే నేడు కూడా దొరుకునన్నారు దైవజనులు. ఏమన్నారు? నేడు కూడా, ఇప్పుడు కూడా దొరుకుతాయని మన సన్నిధి చేస్తే. ఆ కాలంలోనే ఉన్నాయంటే కాదు. ఏమండి? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఆయన నిన్న నేడు ఎల్లప్పుడు ఒకే రీతిగా ఉన్నాడండి. అప్పుడు ఉన్న అద్భుతులు ఇప్పుడు ఎందుకు లేవు? దేని పెట్టారు? దైవజనుల మాట తిరిగి ఉండదండి. దేవదాసయ్య గారి మాట. ఇప్పుడు నేడు కూడా దొరుకును. నేడును మీ గ్రామంలో సన్నిధి కూటము పెట్టుకోండి, అప్పుడు ఇవన్నీ దొరుకును. చూసారా? నేడు మన గ్రామములో సన్నిధి కూటము పెట్టాలి. మన గ్రామం ఎక్కడ? ఇక్కడ వేటలపాలెం. ఈ వేటలపాలెంలో మనం ఏం చేయాలి? ఇక్కడే పెట్టాలి సన్నిధి కూటం. ఏమండి? సన్నిధి కూటం పెట్టాలి మనం ఇక్కడ. కాబట్టి ప్రియ సహోదరులారా, గమనించండి. మోషే గారికి దొరికిన ధన్యత మనకు దొరకాలంటే దైవ సన్నిధి చెయ్యాలి. దైవ సన్నిధి చేసి దేని బిడ్డలారా మనము దేవుని చూడాలండి. మరి చూసామా ఎప్పుడైనా దేవుణ్ణి? ఏమండి? చూసామా? మరి చూడాలండి. చూద్దామని కాదంటే చూద్దామని చాలా దూరం పోద్ది. నేను ఇప్పుడే చూస్తాను ప్రభుని అన్న విశ్వాసం మనలో ఉండాలి. నేను ఇప్పుడే చూస్తాను ప్రభుని. రాకడ వస్తే రెప్పపాటులో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడే రావచ్చు, ఏం చెప్పలేం కదా. కాబట్టి చూద్దామండి, చేద్దామండి. ఏమండి? సిద్ధపడదాంలేండి, కంగారే ఉంది. ఇలాంటి మాటలు మన నోటికి రాకూడదు. ఉన్న విశ్వాసం పోద్ది బయటికి. ఏమండి? అంతే కదా. ఉన్న విశ్వాసం పోద్ది. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడే మనం దైవ సన్నిధిలో సిద్ధపడాలి. ఏమండి? ఇప్పుడే మనం దైవ సన్నిధిలో సిద్ధపడాలి. సన్నిధి చెయ్యాలి, బలముగా చెయ్యాలి. ప్రభు ఆత్మను అందుకోవాలి, పరిశుద్ధాత్మ తండ్రి మన హృదయంలో నింపుకోవాలి. అంతేగాని చూద్దాంలేండి, చేద్దాంలేండి అనుకోకూడదు. ప్రియ సహోదరులు గమనించండి. సన్నిధికి వెళ్తున్నామంటే దేని బిడ్డలారా, ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. కనిపెట్టి ఉండాలి. కనిపెడుతున్నాం. మరి గంట ఏమండి? సన్నిధి అంటే గంట కనిపెట్టాలి. వెళ్ళి దేని బిడ్డలారా మన స్థుతులు క్రమాలు దేని బిడ్డలు మామూలే. గంట కనిపెట్టాలి. ఎలా కనిపెడతారు? గంట. ఏమండి? సన్నిధి చేస్తే గంట కనిపెట్టాలి. అదే సన్నిధి. అందుకని అందరూ వెళ్తున్నాను, నేనే వెళ్తాను, దేని బిడ్డలు నవ్వుకుంటే వెళ్ళి వచ్చేస్తాను అన్నది ఇది కాదండి సన్నిధి. అసలు సన్నిధి అంటే దైవజనులు అన్నారు, దేని బిడ్డ నువ్వు ప్రార్థన చేయ అవసరం లేదు, పాటలు పాడే అవసరం లేదు, వాక్యం చదవ అవసరం లేదు. ఏమండి? మీరు ఏం చేయవసరం లేదు. కానీ త్రియేక దేవుని స్తుతి 3 సార్లు చెప్పుకుని, దేవా నాకు కనపడు, నాతో మాట్లాడు, దేవా అందరికి కనపడు, అందరితో మాట్లాడమని అనుకుని గంట మోకాళ్ళ మీద ఉండాలి. అది సన్నిధి అంటే.
నువ్వు ఒక గంటలో ఒక నిమిషమైనా కింద కూర్చుంటే సన్నిధి పోయినట్టే నీకు. అర్థమైందండి? అర్థమైందా? ఒక గంట మోకాళ్ళ మీద ఉండాలా. దేవా నాకు కనపడి నాతో మాట్లాడు, దేవా అందరు కనపడి అందరితో మాట్లాడమని. ప్రియ సహోదరులారా, మనము దేవుని వైపు చూడాలండి. అదే సన్నిధి. అంతేగాని దేని పెట్టారు వెళ్తున్నాం, బిస్కెట్లు ప్యాకెట్లు పెడుతున్నారు, పట్టుకుని వచ్చేస్తున్నాం. ఏమండి, ఇష్టమైన వాళ్ళకి పెడతాం, లేదా కష్టమైన వాళ్ళకి ఇంకా మర్చిపోయిన అంటాం. బిస్కెట్ల ప్యాకెట్లకైనా మన సన్నిధికి వెళ్తుంది. ఏమండి, బిస్కెట్ల ప్యాకెట్ల కోసం వెళ్తాం సన్నిధికి. మనం కొనుక్కుని తింటలేదా ఇంటికాడ? మన ఇంటికాడ భోజనం చేస్తలేదా? ఏమండి, దేని పెట్టారా? నీకు పెట్టాలనిపిస్తే సమృద్ధిగా పెట్టాలి సన్నిధి స్త్రీకి. లేదా మానే, నేను అంత ఇబ్బందిగా ఎవడు పెట్టమన్నాడు? ఆ బిస్కెట్ల ప్యాకెట్ తినేస్తే కొడుకుండిపోద్దా? స్తోత్రం కలుగురు గాక. ప్రియ సోదరులు, అంటే సన్నిధులు ఇలా